హాయ్ హలో నమస్తే. నేను 2 న్యూస్‌లు చూసా. న్యూస్ 1 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు 120 కోట్ల ఖర్చు పెట్టి 100 టెంపుల్ రోడ్స్‌ని బాగు చేపిస్తున్నారు అని ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌లో చూసా. 120 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికోసం? టెంపుల్‌కెళ్ళే అంటే ఒక 100 టెంపుల్స్‌ని వాళ్ళు ఐడెంటిఫై చేశారట. పుణ్యక్షేత్ర అంటే మరి ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లోనా మరి ఎక్కడ కానీ తెలియదు, కానీ ఒక 100 గుడులు అయితే ఐడెంటిఫై చేసి దానికి వెళ్తానికి రోడ్లు బాగు చేయండి అనేది ఒక మంచి నిర్ణయం. గుడ్ డెసిషన్ దే హావ్ టేకెన్. సేమ్ ఇది నిన్న జరిగింది. నిన్నే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. గవర్నమెంట్ హాస్టల్లో ఒక గోడ కూలి ఒక పిల్లోడు చనిపోయాడు. ఈ రెండు డిఫరెంట్ ఇన్సిడెంట్స్. ఒకటి గోడ కూలి ఒక పిల్లోడు చనిపోయాడు. ఇప్పుడు నా క్వశ్చన్ మతం గురించి కాదు, నేను టెంపుల్స్కు రోడ్లు గురించి కూడా నేను ప్రశ్నించట్లే. ఎందుకంటే మంచిదే, గుడ్లకు వెళ్తానికి రోడ్లు వేయడానికి, భక్తులు వెళ్తానికి రోడ్లు వేస్తే మంచిదే. అయితే రోడ్లు కట్టాలా లేదనేది కూడా నా ప్రశ్న కాదు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఏది ప్రయారిటీ అనేది నేను ప్రశ్నిస్తున్నాను. గవర్నమెంట్ని ఏది ప్రయారిటీ? ఒక గవర్నమెంట్ హాస్టల్స్లో గోడ కూలి చిన్నపిల్లలు చనిపోతున్నారు, అది ప్రయారిటీనా? లేదంటే ఒక 100 గుడులను ఐడెంటిఫై చేసి రోడ్లు వేయటం ప్రయారిటీనా అనేది నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా అతని పేరు ఏదో ఉంది, 13-year-old హర్షవర్ధన్ తేజ ఒక హాస్టల్లో అనంతపూర్ జిల్లాలో పిల్లలు కొంతమంది ఆ హాస్టల్ పక్కకి ఎందుకో బైరుభూమికి ఎందుకు వెళ్ళారట. గోడ పడిపోయి హర్షవర్ధన్ తేజ అనే వ్యక్తి 13 సంవత్సరాల పిల్లోడు చనిపోయాడు. 8th క్లాస్ పిల్లోడు, 8th క్లాస్ చదివే పిల్లోడు చనిపోయాడు. ఎందుకు వాళ్ళ పిల్లలు కొంతమంది హాస్పిటల్ పడ్డారు. ఎవరైనా ఎందుకు పడ్డారంటే మేము అక్కడ బహిర్భూమి కూర్చుంటుంటే వర్షం పడే దేనికో గోడ పగిలిపోయింది. అంటే ఎంత గోడలు కూడా రిపేర్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయనే కదా అర్థం. ఒక పక్క ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు నేను టక్కని ఇది చూసా. 120 crore ప్రోగ్రామ్ టు ప్రొవైడ్ రోడ్ కనెక్టివిటీ టు మోర్ దెన్ 100 పిల్గ్రిమేజ్ సెంటర్స్, అరౌండ్ 205 kilometers, 205 kilometers సంబంధించి 100 పిల్గ్రిమ్ సెంటర్లను ఐడెంటిఫై చేసి 120 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేస్తున్నారట రిలీజియస్ డెవలప్మెంట్ కోసం. నేను అది చూసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఇస్ బి ఫెయిర్గా ఉందాం. ఓకే, రోడ్స్ టెంపుల్కి వేయటం మంచిదే, విలేజ్లకి పనిచేస్తాయి, ఫార్మర్స్కి పనిచేస్తాయి, ట్రేడర్స్కి పనిచేస్తాయి, అంబులెన్స్కి పనిచేస్తాయి, అక్కడ రెసిడెంట్స్ కూడా పనిచేస్తాయి. ఎందుకంటే ఒకసారి గుడికి రోడ్డు వేస్తే ఇవి కూడా తిరుగుతాయి కదా, మనుషులు వీళ్ళందరూ కూడా తిరుగుతారు. సో మంచిదే, గుడులకి రోడ్లు వేస్తే మంచిదే. అయితే మీరు ఐడెంటిఫై చేసినటువంటి ఆ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కూల్స్కి, హాస్పిటల్స్కి వాటికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఐడెంటిఫై చేశారా, లేదంటే ఓన్లీ టెంపుల్కి మాత్రమే ఐడెంటిఫై చేశారా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఓన్లీ టెంపుల్కి రోడ్డు వేయొద్దు అనేది అసలు నా క్వశ్చనే కాదు. మై ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే వాట్ కమ్స్ ఫస్ట్? గవర్నమెంట్ ఒక ఆలోచిస్తే ఒక 120 కోట్లు ఉందండి, దీన్ని ఒక మంచి పని చేద్దాము. 120 కోట్లు నా దగ్గర 120 కోట్లు ఉన్నాయి, మాకు మంచి పని చేద్దాం అనుకున్నా. ఐ హ్యావ్ 2 options. One is constructing roads to the temple and repairing the government hostels. దేనికి మనకు వచ్చి పెడతాం? ప్రయారిటీ దేనికి ఇస్తాము? దిస్ ఈస్ యాక్చువల్లీ నాకు వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఈ ట్రాజడీ మనం చూస్తే 8th క్లాస్ స్టూడెంట్ చనిపోయాడు. అది గవర్నమెంట్ హత్య కాదంటారా? గవర్నమెంట్ రిపేర్ చేయకపోవటం వల్ల, గవర్నమెంట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల, ఇరిగిపోయే గోడలు ఉండటం వల్ల అసలు పిల్లలు బహిర్భూమికి బయటికి ఎందుకు వెళ్ళారు? హాస్టల్స్లో టాయిలెటరీస్ ఉండాలి కదా, అవి ఉంటే బయటికి ఎందుకు వెళ్ళారు? సరిగ్గా క్లీన్ చేయట్లేదనే కదా అర్థం. ఎందుకు పిల్లలు బయటికి వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు చనిపోయాడు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు 120 కోట్లు పెట్టి కడితే
డెఫినెట్గా మంచిదే. మినిస్టరు సిటిజన్స్కి మంచి పని చేద్దాం అనుకోవటం, మంచి ఆలోచన రావటం మంచిదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షకుడుగా గుడుల్ని ఐడెంటిఫై చేశాడు. హీఈస్ థింకింగ్ దట్ ఈస్ హ్యూజ్ డ్యూటీ. నేను ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ని అడుగుతున్నా. ఐఎమ్ ఆస్కింగ్ ది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరు వీరాంజనేయ గారు. ఓకే, కొండేపి. అసలు నేను కొండేపిలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇవన్నీ చేయాలి కదా. ఒక గోడ పడిపోయింది, ప్రభుత్వ హాస్టల్కి సంబంధించిన గోడ పడిపోయింది. రూఫ్స్ అవన్నీ చెక్ చేయాలి కదా, టాయిలెట్లు అవన్నీ చెక్ చేయాలి కదా, డ్రింకింగ్ వాటర్ చెక్ చేయాలి కదా, హాస్టల్స్లో కిచెన్స్లో ఇవన్నీ కూడా చెక్ చేయాలి కదా, ఎలక్ట్రిక్ వైరింగ్స్ ఇవన్నీ చెక్ చేయాలి కదా, ఇవన్నీ చెక్ చేయాలి కదా. డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ తప్పంటల్లా. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్టల్స్కి పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ పర్సన్. రెస్పాన్సిబుల్ పర్సన్ ఈజ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. వీళ్ళు కదా రెస్పాన్సిబుల్ దానికి. ఇప్పుడు 120 కోట్లు ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ నుంచి రోడ్లు వేసుకోవడానికి. అది కూడా తప్పంటలా. మీరు 120 కోట్లు ఎందుకు శాంక్షన్ చేయించుకోలేదంటలా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఐఎమ్ ఆస్కింగ్ దట్ వై యూ డిడ్ నాట్ get sanctioned of 120 crores for the construction of the social welfare hostels, for repair of the hostels, for repair of the roofs and fans, beds. వీటికెందుకు రిపేర్ మీరు శాంక్షన్ చేయించుకోలేపారు ముఖ్యమంత్రి గారి చేత అనేది నేను ఇక్కడ నా ప్రశ్న అడిగింది. ఓకే, ఏదైనా ఒక అన్సేఫ్ హాస్టల్ ఒకటి, ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్స్ని ఐడెంటిఫై చేసి రిపేర్ చేసి అటన్నిటిని చేయొచ్చు కదా. సో కాబట్టి బట్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ హియర్ the temple versus school. That is not my comparison. My comparison is department versus department. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక టెంపుల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆయన 120 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాడు. ఎందుకంటే ఆయన మైండ్ అక్కడ ఉంది కాబట్టి, రిలీజియన్ మీద ఉంది కాబట్టి. బట్ సోషల్ వెల్ఫేరు, ఎడ్యుకేషన్ మినిస్టరు వీళ్ళకి ఎక్కడ ఉండాలి మైండ్? వీళ్ళకి స్కూల్స్ మీద, హాస్టల్స్ మీద, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ మీద కదా ఉండాలి. ఎందుకు చేయలేదు అనేది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు, మీరు రోడ్లు వేస్తున్నారు, అమరావతి ప్రాజెక్ట్ కడుతున్నారు, ఇప్పుడు టెంపుల్ కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు, క్యాపిటల్ రీజియన్కి సంబంధించిన సిఆర్డిఏ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి, రిలీజియస్ టూరిజం డెవలప్ చేసే ఉన్నారు, ఎక్స్ప్రెస్ వేస్ వేస్తూ ఉన్నారు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉంటున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. బట్ గవర్నమెంట్ హాస్టల్స్, స్కూల్ బిల్డింగ్స్, దళిత్ స్టూడెంట్స్ సేఫ్టీ, వెల్ఫేర్ హాస్టల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, న్యూట్రిషను, స్కాలర్షిప్లు, బేసిక్ శానిటేషను, డ్రింకింగ్ వాటరు, సేఫ్ అకామిడేషన్, ఇవి కాదు, ఇవి దీస్ ఆర్ ఆల్ ప్రైమరీ, రైట్? ప్రైమరీ అండ్ ప్రయారిటీ, రైట్ అనేది నా ఉద్దేశం. ఈ వీళ్ళకి దెన్ హౌ టు గెట్ ఆల్ దిస్? ఇట్స్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో. ఇది ఒక్కటేదో మనం ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్ ఐసోలేటెడ్ కేస్. దిస్ ఈజ్ నాట్ వన్ సింగిల్ ఐసోలేటెడ్ కేస్. వెనక పిల్లోడు చనిపోవడం, దిస్ నాట్ ఐసోలేటెడ్ కేస్. గతంలో ఇట్లా చాలామంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయిందని, ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదని, ఎలక్ట్రిసిటీ సరిగ్గా క్లీన్గా లేవని, ఇవన్నీ కూడా గతంలో కొన్ని అక్కడెక్కడ జరిగినాయి కదా. సో మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో వాళ్ళే కదా చదువుకుంటారు. హియర్ ఇట్ కమ్స్ అండర్ అగైన్ ది ప్రయారిటీ ఆఫ్ కమ్యూనిటీ. దళిత్ చిల్డ్రన్కి వాళ్ళకి సేఫ్ బిల్డింగు, ఫుడ్, వాటరు, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, డిగ్నిటీ, ఇవన్నీ దళిత పిల్లలకి అవసరం లేదా? 5 లక్షల మంది పిల్లలు చదువుకున్నారు హాస్టల్స్. మరి ఎంతమంది చదువుతున్నారు? 5 లక్షలు, 10 లక్షలు, మరి ఎంతమంది? ఓకే, కరెక్ట్గా తెలియదు. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఈ వీడియోలో సింపుల్గా మై కన్సర్న్ ఒకటే. పవన్ కళ్యాణ్ హ్యాస్ పర్సనల్ కన్సర్న్ ఆన్ ది టెంపుల్స్ బికాస్ హీ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సనాతన ధర్మరక్షక్. ఓకే, బట్ ఏ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ షుడ్ బి ఎ రక్షక్ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ ది దళిత్ స్టూడెంట్స్, రైట్? నేను ఆయన క్వశ్చన్ డైరెక్ట్లీ ది క్వశ్చనింగ్ తెలుగుదేశం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వీరాంజనేయ స్వామి, కొండేపి వీరేంద్ర స్వామి గారిని మాట్లాడుతున్నాను, ఆయన క్వశ్చన్ చేస్తున్నాను డైరెక్ట్గా. వేర్ ఈజ్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్? వేర్ ఈజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది దళిత్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆన్ ది బిల్డింగ్స్ ఆఫ్
ఆల్ దీస్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్. ఒక పవన్ కళ్యాణ్ గారికి తన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మతం మీద తనకి అంత కన్సర్న్ ఉన్నప్పుడు మనకెందుకు లేదంటున్నా. గవర్నమెంట్ ఎందుకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు డిస్ట్రిక్ట్ వైడ్గా మండల వైజ్గా ఇన్స్టిట్యూషన్ కండిషన్ ఏంటి, రిపేర్లు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా హాస్టల్స్ వెరిఫై చేయాలి కదా. ఓకే, నేను గవర్నమెంట్ కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 1, ఎన్ని గవర్నమెంట్ హాస్టల్స్ని ఇప్పటి వరకు ఇన్స్పెక్ట్ చేశారు గత లాస్ట్ 1 ఇయర్లో? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని అడుగుతున్నా. గత లాస్ట్ 1 ఇయర్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎన్ని హాస్టల్స్ని ఇన్స్పెక్ట్ చేశాడు? ఎస్సీ హాస్టల్స్ని ఎన్ని బిల్డింగ్స్ వాల్స్ని రిపేర్ చేయించారు మీరు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న వేస్తున్నా, ఎస్టీ హాస్టల్స్ ఎంత సేఫ్గా ఉన్నాయనేది ఇన్స్పెక్ట్ చేశారా? బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఎంత అన్సేఫ్ కండిషన్స్ ఉన్నాయని చూసారా? ఓకే, స్ట్రక్చరల్ సేఫ్టీ ఎలా ఉంది మీరు చూసారా? ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు? షటర్ హాస్టల్స్లో మీరు ఇన్స్పెక్ట్ చేశారా? డిలాపిడేటెడ్ షెడ్ అవి ఉన్నటువంటి వాటిని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఒక ఆఫీసర్ని వేశారు అక్కడ. సో ఇట్లా ఏందో చాలా ఐఎమ్ నాట్ ఇక్కడ హియర్ మై వాయిస్ ఇష్యూ ఈజ్ నాట్ ద రిలీజియన్. My issue is not the religion nor the other one. It's not the issue of Hindu versus Dalit. It's not the issue of Christian versus dominant society. It's not the issue of temple versus Dalit. Not issue of nothing. That's not the issue. Issue is that the performance of the two ministers. The Pawan Kalyan was the successful minister who could be able to convince the chief minister to grant 120 crores for the temples because he loves temples. Pawan Kalyan. A social welfare minister should love his social welfare hostels. How much you got grant from the chief minister to spend for this social welfare department? సో ఇవన్నీ కూడా చాలా కంట్రవర్సీ. అంటే నాకు ఇవన్నీ కూడా ఇది చూసి అది చూసిన తర్వాత నాకు ఇది అనిపించింది. ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం.